హై గైస్, వన్స్ అగైన్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. సో ఈ వీడియో టాపిక్ వచ్చేసి మనకి గ్లో నోవా అని చెప్పేసి కొత్త ఈవెంట్ అయితే ఇచ్చారు కదా. దాంట్లో 4 మెయిన్ గ్యాజెట్స్ అయితే ఉన్నాయన్నమాట. సో వాటి గురించి అయితే మాట్లాడుకుందాం. ఫస్ట్గా ఎల్లో టోకెన్తో అయితే స్టార్ట్ చేద్దాం. అండ్ దాన్ని ఎక్కడ యూస్ చేయాలో కూడా చెప్తా, దాని యూజెస్ కూడా చెప్తాను. పోదండి వీడియోలోకి వెళ్ళిపోదాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ వచ్చేసి మనం ఎల్లో గ్యాజెట్ గురించి అయితే మాట్లాడుకుందాం. దీని యూజెస్ వచ్చేసి ఎప్పుడైతే మీరు గ్లోవాల్ వేస్తారో ఇక్కడ చూడండి, నాకు వచ్చేసి రిపేర్ కిట్ అయితే యాడ్ అయిందనమాట. అంటే రిపేర్ కిట్ అనే కాదు, ర్యాండమ్గా ఏదో ఒక ఐటమ్ అయితే యాడ్ అవుతుందన్నమాట. అండ్ నేను మళ్ళీ టెస్ట్ చేసి చూపిస్తాను. ఎప్పుడు నా దగ్గర ఉన్న ఇంకో గ్లోవాల్ వేసాను, అప్పుడు నాకు సూపర్ ఎనర్జైజర్ అయితే వచ్చింది. అండ్ సూపర్ ఎనర్జైజర్ అనే కాదు, మీకు గ్లోవాల్ వేస్తే గ్లోవాల్ కానీ గ్రానైట్ కానీ ఇలా డిఫరెంట్ ఐటమ్స్ అయితే వస్తాయి. కరెన్సీ కూడా యాడ్ అవ్వచ్చు కొన్నిసార్లు. అండ్ నన్ను దీన్ని ఎక్కడ వాడచ్చు అని అడిగితే కన్ఫర్మ్గా నేను సిఎస్ అనే చెప్తాను, క్లాసిఫైడ్ అని చెప్తాను. ఎందుకంటే బిఆర్ ర్యాంక్ కానీ ర్యాంక్డ్ మ్యాచ్ కానీ ఆడేటప్పుడు మీరు ఇది యూస్ చేస్తాం చాలా తక్కువ అనమాట. ఎందుకంటే లాంగ్ రేంజ్ ఫైట్స్ జరుగుతాయి. ఒకవేళ మీకు స్క్వాడ్లో ముగ్గురు చనిపోయినా కూడా మీరు ఎస్కేప్ అయిపోతా ఉంటుంది. సిఎస్లో వచ్చేసి అలా కాదనమాట. మీరు ఒక్కడ బతుకున్నా కూడా రష్ చేయాల్సి ఉంటుంది. అసలు మీరు ఎస్కేప్ అవుతాక ఛాన్సే ఉండదు కాబట్టి. సో అందుకని దీన్ని ఇక్కడ వాడమన్నాను. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఈ గ్రీన్ గ్యాజెట్, దీన్ని కూడా గేమ్లోకి వెళ్ళి అయితే మాట్లాడుకుందాం పదండి గైస్. అండ్ ఈ గ్యాజెట్ పేరు వచ్చేసి డిఫెండర్ గ్యాజెట్ అనమాట. సో దీని యూజ్ అయితే ఇప్పుడు చూపిస్తాను. అండ్ ఇప్పుడు నేను నాక్ అయ్యానంటే నాకు వచ్చేసి గ్లోవల్ అనేది అయితే పడుతుంది అనమాట. ఎనిమి ఎటు నుంచి అయితే నాక్ చేశారు. సో ఇలా అనమాట. అండ్ గ్లోవల్ వచ్చేసి సరిగ్గా పడలేదు, కానీ పడుంటే నాకు తప్పించుకుంటాకి ఒక 5% ఛాన్స్ అయితే ఉంటుంది. ఎందుకంటే ఎనిమి ఫుల్ కిల్ చేయకోకుండా ఉంటుంది అనమాట. ఇలా మన ఫ్రెండ్ వచ్చి రివే కొట్టచ్చు. అండ్ దీనికి ఇంకో ఎబిలిటీ ఉంది. సో గ్లోవల్ డ్యూరబిలిటీ అయితే పెంచుద్ది అనమాట, మన గ్లోవల్ డ్యూరబిలిటీ. అండ్ ఇది ఎక్కడ వాడచ్చు అని నన్ను అడిగితే ఆల్మోస్ట్ మీరు ఫుల్ మ్యాప్లో వాడతాకైతే ట్రై చేయండి. ఎందుకంటే మీరు ఫుల్ మ్యాప్లో ఉండి నాకు తెలిసి లాంగ్ రేంజ్ ఫైటే చేస్తారు ఆల్మోస్ట్. అప్పుడు మీరు నాకైనట్టే అయితే మీకైతే గ్లోవల్ అనేది పడుద్ది అనమాట. సో అప్పుడు మీ ఫ్రెండ్ వచ్చేసి ఈజీగా మీకు రివైవ్ కొడతాకైతే ఛాన్సెస్ అయితే ఫుల్ ఉంటుంది, కన్ఫర్మ్ ఉంటుంది. ఎందుకంటే మీ ఫ్రెండ్స్ పక్కన ఉండి ఆడుతున్నట్టయితే కన్ఫర్మ్గా ఇది వాడచ్చు. అండ్ ఇప్పుడు మనం థర్డ్ గ్యాజెట్ గురించి మాట్లాడుకుందాం, ఈ బ్లూ గ్యాజెట్. అండ్ గేమ్లోకి వెళ్ళిపోదాం పదండి. అండ్ థర్డ్ గ్యాజెట్ పేరు వచ్చేసి స్కానర్ గ్యాజెట్ అనమాట. దీని యూజ్ అంటే ఇప్పుడు నేను చూపిస్తాను పదండి. సో ఈ గ్యాజెట్ యూజ్ చేసి మీరు గ్లోవల్ వేసినప్పుడు చుట్టుపక్కల 150 మీటర్స్లో ఏ ఎనిమి ఉన్నా సరే మీకు మార్క్ చేసి అయితే చూపిస్తుంది అనమాట ఇలా. అండ్ దీన్ని ఎక్కడ వాడచ్చు అని నన్ను అడిగితే కన్ఫర్మ్గా నేను సిఎస్ఐ అనే చెప్తాను. ఎందుకంటే ఇక్కడ షార్ట్ రేంజ్ ఫైట్స్ ఎక్కువ జరుగుతాయి కాబట్టి కన్ఫర్మ్గా మీరు గ్లోవల్ వాడతారు. అండ్ షార్ట్ రేంజ్లో ఎనిమి కూడా ఉంటాడు కాబట్టి మీరు గ్లోవల్ వాడినప్పుడు అయితే తను అయితే మార్క్ చేసి చూపించుద్ది అనమాట. అప్పుడు మీరు తను ఈజీగా కిల్ చేసేయచ్చు. అండ్ ఫైనల్గా ఇదే ఫోర్త్ గ్యాజెట్ అనమాట. అండ్ దీని యూస్ ఏంటో చూద్దాం పదండి గేమ్లోకి వెళ్ళి. అండ్ ఈ గ్యాజెట్ పేరు వచ్చేసి వ్రిక్కింగ్ గ్యాజెట్ అనమాట. అండ్ దీని యూస్ ఏంటో చూద్దాం పదండి. అండ్ ఈ గ్యాజెట్ యూస్ వచ్చేసి ఎప్పుడైతే మీ ముందున్న ఎనిమి గ్లోవల్ వేస్తాడో ఆ గ్లోవల్ పగల కొడతాం వల్ల తనకు వచ్చేసి 40 డ్యామేజ్ పడుతుంది అనమాట. ఇక్కడ చూడండి, నేను ఒక గ్లోవల్ అయితే పగల కొట్టాను అండ్ తనకు వచ్చేసి ఒక 40 డ్యామేజ్ అయితే పడింది. అండ్ ఇది ఎక్కడ వాడచ్చు అని నన్ను అడిగితే నేను ఫుల్ మ్యాప్ అనే చెప్తాను. ఎందుకంటే మీరు లాంగ్ రేంజ్ ఫైట్ చేసేటప్పుడు ఆ ఎనిమి వచ్చేసి కన్ఫర్మ్గా గ్లోవల్ అనేది వాడతాడు, ఎక్కువ డ్యామేజ్ కొట్టేస్తే. అప్పుడు మీరు ఆ గ్లోవల్ని బ్లాస్ట్ చేసడం వల్ల ఈ గ్యాజెట్ని పెట్టుకుని తనకు వచ్చేసి ఒక 40 డ్యామేజ్ అయితే కన్ఫర్మ్గా పడుతుంది. అప్పుడు ఈజీగా తనైతే నాక్ చేసేచ్చు, ఎలాగో గ్లోవల్ కూడా బ్రేక్ అయిపోతుంది కాబట్టి. అండ్ ఈ వీడియోకి ఇంతే ఫ్రెండ్స్. అండ్ మీకు అర్థమైంది అనుకుంటున్నా 4 గ్యాజెట్స్ గురించి. అండ్ ఎవరికైనా అర్థమైతే ఈ వీడియోని లైక్ చేసి మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. అండ్ నా ఎక్స్ప్లెనేషన్ బాగుంది అనుకుంటే కామెంట్లో ఓకే అని కామెంట్ చేయండి ప్లీజ్ గైస్. మీరు చేసే ఆ ఒక్క కామెంట్ నెక్స్ట్ నేను వీడియో చేస్తాకైతే హెల్ప్ అవుతుంది. అండ్ టోటల్గా ఈ వీడియో వచ్చేసి ఇంతే ఫ్రెండ్స్. అండ్ బాయ్ గైస్.